ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు ఈ బోన్స్ ని ఎలా కాపాడుకోవాలి స్ట్రాంగ్ గా ఉంచడానికి? హెల్దీ లైఫ్ స్టైల్ ఒకటి ఏంటంటే ఈ జంక్ ఫుడ్ అనేది, ఆల్కహాల్ అనేది, స్మోకింగ్ అనేది మానేయడం. నేచర్లోకి తిరగాలి, కొంచెం ఎండలో తిరగాలి. ఇప్పుడు ఇలా సర్జరీస్ చేసుకునే వాళ్ళు ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలా చేసుకోగలరా పనులన్నీ? ఎస్, యూజువల్గా అతుక్కుంటుంది 70%. కొంతమందిలో అతుక్కోదు, కొంతమంది వంకరగా అతుక్కుంటుంటుంది. కాంప్లెక్స్ ట్రామా అంటే బేసిక్గా ఏంటంటే సాధారణంగా ఎముక విరిగినప్పుడు బోను మిస్ అవ్వడం కానీ, లేదా బోను గుండగుండ అయిపోవడం కానీ, సాధారణంగా ఫ్రాక్చర్ ఇక్కడ అవుతుంది లేకపోతే ఇక్కడ అవుతుంది. కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అంటే ఏమవుతుందంటే ఈ జాయింట్లో పేషెంట్ ఏదో సేవ్ చేద్దాం అన్న కంగారులో 10 మంది గూగిపడతారు. కూడిపోయి తెలిసి తెలియక ఒకసారి ఇలాగ మెళ్ళం చేయడం కానీ, ఇలాగ ఒకసారి ఎత్తేయడం కానీ, కూర్చోబెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఈ కార్డు దెబ్బతిని కాళ్ళు చేతులు పడిపోవడం కానీ దాన్ని క్వాడ్రిప్లీజియా అంటారు. ఒక్కొక్కసారి కాళ్ళు 2 పడిపోతూ ఉంటాయి, పారాప్లీజియా అంటారు అనమాట. యాక్సిడెంట్స్లో ఈ చెయ్యి కంప్లీట్గా బెండ్ అయిపోతూ ఉంటుంది. సాధారణంగా జరిగేది అదే. చాలామందికి చూశాను నేను. ఆ బెండ్ అయినప్పుడు చేసేది కూడా సేమ్ ఇదే సర్జరీ అంటే. ఎస్, అంటే డిఫార్మిటీ అంటాం. ఏ ఫ్రాక్చర్ అని ఎప్పుడు ఫ్రాక్చర్ అని తెలిసిందంటే బోను మామూలుగా ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనుకోండి, ఇది విరిగిపోతుంది. విరిగిపోయిన వెంటనే మీకు ఇలా అయిపోతుంది. మా డాక్టర్ కార్యక్రమం ఏంటంటే మత్తు ఇచ్చిన తర్వాత బోన్ స్ట్రైట్ చేసి ఇప్పుడు ఇలా ప్లేట్ వేస్తామన్నమాట. ప్లేట్ పైన కింద కూడా స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తాం. సో బోన్ స్ట్రైట్ అవుతుంది. అంటే ఫిక్స్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ కాలు అయితే 3 నెలలు, చెయ్యి అయితే 6 వారాలు కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. దీని లోడ్ పడకుండా ఉండాలన్నమాట. ఆల్రెడీ సర్జరీ అయిన వాళ్ళకి ఇన్ కేస్ ఫెయిల్ అయితే అంటే అది పెయిన్ రావడము, ఇంకా చాలా కొంతమందికి సక్సెస్ ఫెయిల్ అవ్వడానికి అంటే ఏ ఆపరేషన్ కన్నా కూడా ఎనీ డిపార్ట్మెంట్, అది జనరల్ సర్జరీ అవ్వచ్చు, న్యూరో సర్జరీ అవ్వచ్చు, ఆదు ఏ ప్లాజ్ చేయకూడదు, 2% ఫెయిల్యూర్ అనేది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టబుల్. అది సింపుల్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి ప్లేట్ బ్యాక్అవుట్ అవడం, అదేవిధంగా ప్లేట్ విరిగిపోవడం, లేదా డిలేడ్ యూనియన్ అంటే ఎముక అతుక్కోకపోవడం, స్లోగా అతుక్కోవడం, లేదా నాన్ యూనియన్ అతుక్కోకపోవడం, అసలు ఇలా రకరకాల కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి. లేదా చేసే ముందు పేషెంట్కి చేతులు ఆడుతూ ఉంటాయి, చేసిన తర్వాత చేతులు ఆడవు. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ సున్నితమైన నరాలు ఉంటాయి, ఒక్కొక్కసారి డ్యామేజ్ అవ్వచ్చు, లేదా టెంపరీగా పెరాలసిస్ అవ్వచ్చు. దాన్ని న్యూరోప్రాక్సీ అంటారు. ఒక 6 వారాల పాటు ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఆపరేషన్ చేస్తాము, అది హ్యూమరస్ ఫ్రాక్చర్ చేసినప్పుడు అక్కడ ప్లేట్ పెడతాం. అక్కడ ఒక రేడియల్ నర్వ్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ నర్వ్ ఉంటుంది అనమాట. దాని ఫంక్షన్ ఏంటంటే చెయ్యిని పైకి ఎత్తడం. ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం లాగినప్పుడు కానీ, లేదా దానికి స్క్రూ ఏమో ఒత్తుకున్నప్పుడు కానీ టెంపరీగా పనిచేయడం మానేస్తుంది. దాన్ని న్యూరోప్రాక్సీ అంటాం అనమాట. మెనీ కేసెస్, అట్లీస్ట్ 90% ఆఫ్ కేసెస్ ఏం ప్రాబ్లం ఉండదు. 10% ఆఫ్ కేసెస్ రికవర్ అవ్వకపోవడం ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు దానికి వేరే సర్జరీ చేసి టెండన్ ట్రాన్స్ఫర్ చేసి పెద్ద ప్రాబ్లం కాదు. కానీ రాకూడదని కోరుకోవాలి. ఎప్పుడు కూడా కాంప్లికేషన్ రాకూడదు, మ్యాన్మేడ్ కాంప్లికేషన్ ఉండకూడదని కోరుకోవాలి. నోబడీ ఈజ్ ఇమ్యూన్. ప్రతి వాళ్ళ చేతుల్లోనూ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే మొన్న కాకపోతే ఆవులేంటూ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం లేని ఆపరేషను, కాంప్లికేషన్ లేని డాక్టర్ ప్రపంచంలో ఉన్నారు అంటే నేను నమ్మను. అలాగే ఇప్పుడు ఇలా సర్జరీస్ చేసుకునే వాళ్ళు ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలా చేసుకోగలరా పనులన్నీ? ఎస్, ప్రాబ్లం ఏమి ఉండదండి. పూర్వకాలం అయితే సర్జరీస్ గురించి అపోహలు ఉండడం, కొంతమంది అంటే అప్పుడు టెక్నాలజీ కూడా ఇంత లేదు కాబట్టి ఒక 25 సంవత్సరాల క్రితం కూడా చాలామంది కట్లతోనే మెయింటైన్ చేసేసేవారు. కొంతమందికి తుంటి వరకు ఇరిగిపోయేది. నేను చదువుకునే తొలి రోజుల్లో కూడా చాలామందికి హిప్ ఫ్రాక్చర్స్ అయితే అంటే ఈ తుంటి ఎముక ఇరిగిపోతే ఏం చేసేవాడు అంటే ఒక కాలుకి ఒక పొల్లగల పెట్టి బరువు కట్టి 3 నెలల పాటు అలా పడుకోబెట్టేవాడు. సో యూజువల్గా అతుక్కుంటుంది 70%. కొంతమందిలో అతుక్కోదు, కొంతమందిలో వంకరగా అతుక్కుంటుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే 3 నెలల తర్వాత నెమ్మదిగా వాక రుచుకుని అడ్డము, వాళ్ళకి కాలు కురచవడము, నొప్పి, రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ ఆపరేషన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేవండి చాలా వరకు. కానీ ఒకటి, సపోజ్ అదే పేషెంట్ యూజువల్గా హిప్ ఫ్రాక్చర్స్ ఎక్కువ ఓల్డ్ పీపుల్కి అవుతూ ఉంటుంది. వాళ్ళకి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి ఏదో అంతకుముందే బైపాస్ ఆపరేషన్ అయి ఉండొచ్చు, స్టాండ్స్ ఉండొచ్చు, సడన్గా పడిపోవడం వల్ల కూడా ఫ్రాక్చర్స్ అవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుందండి. వీటి వల్ల ఏంటంటే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు కొంత రిస్క్ ఉంటుంది. అందుకనే పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఆపరేషన్ చేసినప్పుడు ప్రీ ఆపరేషన్ ఎవాల్యుయేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మేము సర్జన్స్గా బయట ఫేస్ కింద కనిపిస్తాం, కానీ ఇప్పుడు సపోజ్
ఎవరో మీ ఫ్రెండ్ తాలూకో మీ చుట్టాలకో ఆపరేషన్ చేసాం అనుకోండి, మీరు వచ్చి నాకు డాక్టర్ గారు బాగా చేశారు ఆపరేషన్ చెప్పి మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు. కానీ నా వెనకాల ఒక టీం ఉంటుంది, మెయిన్ ఎనస్థెటిస్ట్, అలాగే ఫిజిషియన్, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటే కార్డియాలజిస్టు, న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటే న్యూరాలజిస్ట్, ఇలా ఉంటారనమాట. దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ బిహైండ్ మీ, అన్సంగ్ హీరోస్ అంటాం అనమాట. అంటే వాళ్ళు లేకుండా సర్జన్స్ సర్జరీ కంప్లీట్ అవ్వదు. చేసేది సర్జన్స్ అయినా కూడా వీళ్ళ కోఆపరేషన్ లేకుండా ఇది ఉంటుంది అనమాట. ఎనస్థెటిస్ట్ అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ అడ్మిట్ అయిన తర్వాత ఎవాల్యుయేషన్ వరకునేమో ఫిజిషియన్స్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ రోల్ ఉంటుంది. తర్వాత మాత్రం డెఫినెట్గా ఎనస్థిషియా రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఐ ఆల్వేస్ టెల్ దెమ్ వెన్ ఐ ఆపరేట్ ఐ కాల్ మై ఎనస్థెటిస్ట్, ఈజ్ ద వన్ హూ ఈజ్ గోయింగ్ టు గివ్ ద ఎనస్థిషియా, ఈజ్ అన్సంగ్ హీరో అని చెప్తుంటాను ఎప్పుడు కూడా. దే డిజర్వ్ ఎ వెరీ బిగ్ అప్లాజ్. మీరు ఇప్పటిదాకా చేసిన సర్జరీలో చాలా డిఫికల్ట్గా అనిపించింది ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్ లాస్ట్ మోర్ దెన్ 3 decades. ఇంకా ఐ ఆమ్ నోన్ ఫర్ కాంప్లెక్స్ ట్రామా సర్జన్ కాబట్టి, అంటే ఇది టెర్షరీ కేర్ సెంటర్ కాబట్టి యూజువల్గా అంటే నేను ఒక్కడనే అది కాదు, చాలామంది ఉన్నారు. టెర్షరీ కేర్ అనేటప్పటికి ఏంటంటే మీకు ఇప్పుడు యశోద హాస్పిటల్, ఐ వర్క్ ఫర్ యశోద హాస్పిటల్ లాస్ట్ 27 years ఐఎమ్ వర్కింగ్ దేర్. పెరిఫెరీలో కానీ లేదా చిన్న సెంటర్లో కానీ ఆర్థోపెడిక్ సర్జన్ చేయగలరు, చేయలేరు కాదు. దేర్ ఆర్ కాంపిటెంట్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈవెన్ ద స్మాల్ సెంటర్స్. కానీ ఆ పేషెంట్కి మిగతా కోమార్బిడ్స్ అంటాం, ఆ పేషెంట్కి స్టెంట్స్ ఉండొచ్చు, లేదా ఆస్తమా పేషెంట్ అయి ఉండొచ్చు, లేదా ఆ పేషెంట్కి స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు, ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ చెయ్యాలంటే బ్యాకప్ ఉండాలి. అంటే ఎలా కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, పల్మనాలజిస్టు, జనరల్ సర్జన్, ఇవన్నీ బ్యాకప్ ఉండాలన్నమాట. నేను ఒక పెరిఫెరల్ సెంటర్లో, ఒక చిన్న సెంటర్లో ఒక ఆర్థోపెడిక్ హాస్పిటల్ పెట్టున్నాను, నాకు రొటీన్ ఫ్రాక్చర్స్ వచ్చినాయి అనుకోండి, నేను చేసేయగలను. అలా కాకుండా ఈ పేషెంట్ రొటీన్ ఫ్రాక్చరే కానీ ఆ పేషెంట్కి నేను చెప్పిన కాంప్లికేషన్స్ ఉంటే, సపోజ్ ఏమన్నా ఆపరేషన్ చేసిన టైంలో ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి, తర్వాత మనం ఎంత బాధపడినా కూడా పేషెంట్ వెనక్కి తీసుకురావడం. అందుకని ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఏ స్మార్ట్ డాక్టర్ పేషెంట్ జనరల్ కండిషన్ ఎలా ఉందో చూస్తారు. అక్కడ ఎనస్థెటిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ ఓకే వీ కెన్ గో హెడ్ నో ప్రాబ్లం అనుకుంటే దే విల్ గో హెడ్. లేదు డాక్టర్ గారు ఇది వద్దులేండి, ఇది కొంచెం హైయర్ సెంటర్ పంపిస్తూ ఉంటారు. సాధారణంగా మాకు వచ్చే కేసులన్నీ కూడా, ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చే కేసులన్నీ కూడా కాంప్లెక్స్ ట్రామా ఉంటాయి. లేదా అంటే ఒక పేషెంట్కి ఫ్రాక్చర్ లేదా సింపుల్ ఫ్రాక్చర్ ఉంటుంది కానీ మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో వీ నీడ్ ఎవాల్యుయేషన్, అంటే మాకు బ్యాకప్ ఉంటుంది అనమాట. ఏంటంటే సేఫ్టీ ప్రొఫైల్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ ఉండడం వల్ల ఏంటంటే మా లైఫ్ ఈజీ అవుతుంది అనమాట. లేకపోతే బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది. ఇప్పుడు సపోజ్ పెరిఫెరల్ హాస్పిటల్లో నేను ఆర్థోపెడిక్ సర్జన్ అనుకోండి, ఆ బీపీ నేనే చూసుకోవాలి, షుగర్ నేనే చూసుకోవాలి, ఈ మిగతా అన్నీ కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది. అన్లెస్ ఐ హ్యావ్ ఏ ఫిజిషియన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. చాలా కష్టం. పెరిఫెరీలో చిన్న చిన్న సెంటర్లో ఎన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకేదంటే వాళ్ళకి అక్కడ ఈ పేషెంట్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువ ఉంటుంది. ఈ తక్కువ అమౌంట్లో హిప్ ఫ్రాక్చరు పెరిఫెరీ సెంటర్లో చేశారనుకోండి ₹1,00,000. అదే మీరు కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తే ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు అవుతూ ఉంటుంది. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంకా డాక్టర్కి ఇంక ఏం మిగులుతుంది, ఏం మిగలదు. అంటే వచ్చింది మీ అంతా కూడా మిగతా డాక్టర్స్కి ఇవ్వాలంటే ఇంకా డాక్టర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ మనీ. సో ఇటువంటి కేసులు ఇంకా మోర్ దెన్ దట్, ఇది మనీ ఒకటే కాదు, ఏమైనా కాంప్లికేషన్ వస్తే ప్రాబ్లం అవుతుంది, డాక్టర్ ప్రాబ్లం. అంచేది ఏంటంటే ఈ కాంప్లెక్స్ కేసు అన్నింటినీ కూడా ఈ పెరిఫెరీకి పంపించేస్తూ ఉంటారు. సో మాకు వచ్చి ఈ టెర్షరీ కేర్ సెంటర్లో యూజువల్గా నేను కాంప్లెక్స్ ట్రామా సర్జన్ కాబట్టి, అంటే యూ నేమ్ ద వెరైటీ, ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ డన్ ఇట్ అంతే. అది అది అదృష్టం అనుకోవాలి, గొప్ప అని చెప్పను. కానీ ఇప్పుడు నాకంటే బాగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సీట్లో, అది వేరే విషయం. బట్ వీ డూ ఆల్ కాంప్లికేటెడ్ కేసెస్. ఇప్పుడు మనకి బోన్స్ అనేవి చాలా వీక్ అవుతున్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో. అంటే తినే ఫుడ్స్ వల్ల కావచ్చు, లేదంటే మారుతున్న జీవన విధానం కూడా కావచ్చు. అసలు ఈ బోన్స్ని ఎలా కాపాడుకోవాలి స్ట్రాంగ్గా ఉంచడానికి? ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్. ఒకటి ఏంటంటే ఈ జంక్ ఫుడ్ అనేది, ఆల్కహాల్ అనేది, స్మోకింగ్ అనేది మానేయడం. తర్వాత నేచర్లోకి తిరగాలి, కొంచెం ఎండలో తిరగాలి. పూర్వకాలంలో ఎయిర్ కండిషన్ అంటే ఒక జమీందారులలోనో, ఒక ఇండస్ట్రియలిస్టు వేళల్లోనో, లేకపోతే కొంచెం పెద్ద ఫ్యామిలీస్లో ఉండేది. ఇప్పుడు మీరు చూడండి, ఎయిర్ కండిషన్ అంటే కామన్గా ఈవెన్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా, అంటే స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది కాబట్టి ఈ కంఫర్ట్ జోన్ పెరిగేటప్పటికి ఏంటంటే మనకి బయటికి వెళ్ళాలంటే అబ్బా ఎండ ఏం వెళతాం, బాగా వేడిగా ఉంటుందని చెప్పేసి ఎయిర్ కండిషన్లో ఉండిపోవడం. అదేవిధంగా మనకి ఈ ఏరియేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ వచ్చినాయి. ఈ సాఫ్ట్ డ్రింక్స్
తర్వాత వెస్ట్రన్ కల్చర్ కొంత మనకి అంటుకుంది అలవాటైపోయింది. అంటుకుంది అది ఈ క్వాలిటీస్ అంటుకుంది. ఇది దీనివల్ల స్మోకింగ్ కానీ ఇది కానీ, అదేవిధంగా జంక్ ఫుడ్, నూడిల్స్ కానీ, పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ ఇవి తినడం. అదేవిధంగా ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే బోని యొక్క సాంద్రత తగ్గిపోతుంది. సాంద్రత అంటే బోని యొక్క క్వాలిటీ. మీరు మామూలుగా బోని విరగొట్టాలంటే చాలా చాలా బలం కావాలన్నమాట. అలా కాకుండా ఇప్పుడు కొంచెం మందికి ఇంకోటి ఏంటంటే ఇంకా అసలు కారణం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దురదృష్టం ఏంటంటే చాలామంది హిస్టెక్టమీ ఆపరేషన్స్ చేసుకుంటూ ఉంటారు. భయంతో ఎవరికో బ్లీడింగ్ అయింది, అసిరేట్ చేశారు, క్యాన్సర్ అయిపోయిందని చెప్పి ఎక్కడో వింటారు. ఇని ఇంకా వీళ్ళు ఆ హిస్టెక్టమీ అయ్యే వరకు కూడా డాక్టర్ని హింస పెడతా ఉంటారనమాట. నాకు తెలిసి ఒక 30 to 40% ఆఫ్ కేసెస్ పేషెంట్ ప్రెజర్ మీద చేసిన చాలా కేసులు నాకు తెలుసు. ఈ హిస్టెక్టమీలు మీరు చాలామంది అనుకుంది ఏంటంటే ఇప్పటికీ దురదృష్టం చదువుకున్న వాళ్ళు కూడా ఆ గర్భాశయం అనేది పిల్లలకు అనడానికి కాదు మాత్రమే ఉంది, పిల్లలకు అన్న తర్వాత దానికి ఉపయోగం లేదని చెప్పి. నాకు తెలిసి నేను కోస్తా జిల్లా నుంచి వచ్చాను, నేను చూస్తాను కదండి 28-30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా హిస్టెక్టమీ చేసి ఏంటంటే మా మేనత్కి అయింది, లేకపోతే మా అక్కకి అయింది, మా అమ్మకి అయింది, మా అమ్మ చిన్నప్పుడు చనిపోయిందట అని చెప్పి ఆ భయంతో. అంటే నేను తప్పట్టం లేదు, అపోహ అనమాట అండి. ఇప్పుడు ఈ టీవీ ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ చాలామంది నాలాంటి వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఇంకా కూడా దాని యొక్క భయం అపోహలు ఇంకా పోలేదన్నమాట. గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. అంటే ప్రజల్లో మార్పు రావాలి దీని గురించి. హిస్టెక్టమీ అంటే దీని గురించి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. అసలు హిస్టెక్టమీ ఎవరు చేయించుకోవాలి, డాక్టర్ డిసైడ్ చేస్తాడు చెయ్యాలా లేదా అని చెప్పేసి. మీరు వెళ్ళిపోయి మా మేనత్కి వచ్చింది, లేకపోతే మా అక్కకు వచ్చింది, మా అమ్మ చిన్నప్పుడే తిరుపతి, నేను తప్పండి, భయం అనేది ఉండాలి, ఆ జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్తను మీరు ఫోర్స్ చేయొద్దు అని చెప్పి అంటాను. అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తలు చేసుకోవాలి. సో టాపిక్ డివేట్ అయింది. ఈ హిస్టెక్టమీ చేయించుకోవడం వల్ల ఏంటంటే హార్మోన్ సమస్యలతో వస్తుంది. సాధారణంగా స్త్రీలలో 40 సంవత్సరాలు, పురుషుల్లో 40 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఎముక వీక్ అవడం మొదలవుతుంది. సహజం, ఏజింగ్ ప్రాసెస్ అంటాను నేను, వ్యాధి అని అన్నాం. ఇలా హిస్టెక్టమీ చేయించుకున్నప్పుడు కానీ లేదా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువ ఈ పెళ్ళిళ్ళు ఇదివరకు బాగా మన అమ్మమ్మల టైంలో అయితే 10 సంవత్సరాలకి పెళ్లి చేసేసేవారు. తర్వాత మన తల్లుల సైడ్ వచ్చేటప్పటికి 20 సంవత్సరాలు, ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పెళ్లి చేసుకుంటలే. లేదా పెళ్ళి అయినా కూడా ఈ ప్రెగ్నెన్సీ అప్పుడే వద్దని చెప్పేసి కొన్ని పిల్స్ వాడడం జరుగుతుంది డిలే చేయడానికి, రీజన్స్ రకరకాలు. సో దానివల్ల ఏంటంటే ఈ హార్మోన్స్ వల్ల దీనివల్ల కూడా ఎముకలు బలహీనం జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అలాగే నికోటిన్ బోన్ డిసీజ్, అది ఆల్కహాల్ ఏమైనా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ ఆల్కహాల్తో వచ్చేసేది ఇది ఈ జంక్ ఫుడ్, ఎముకలు బాగా పిడిసి పారిపోతున్నాయి, వైటమిన్ డి తక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే మామూలుగా వైటమిన్ డి ఎవరికి తక్కువ ఉంటుందంటే ఎండలో తిరగని వాళ్ళకి, లేదా ఎక్కడైతే సూర్యరశ్మి ఉండదో, అంటే ఎస్పెషల్లీ స్కాండినేవియన్ కంట్రీస్ కానీ లేదా యూరోపియన్ కంట్రీస్ కానీ ఈస్ట్ పార్ట్ ఆఫ్ అమెరికా కానీ ఎక్కువ సూర్యుడు ఉండడు, ఎక్కువ చలి ప్రదేశం ఉంటుందన్నమాట. ఈ కంట్రీస్లో ఏంటంటే ఈ సూర్యరశ్మి లేక విటమిన్ డి మనకు అందులోంచి వస్తుంది మెయిన్గా, అది చర్మంలోంచి వెళ్తుంది అనమాట. ఈ విటమిన్ డి అనేది ఒక కొరియర్ లాంటిది. మనం తీసుకునే కాల్షియంని, చాలామంది కాల్షియం అంటే కాల్షియం ఓన్లీ ఎముకలు గట్టిపడడానికి అనుకుంటారు. కాల్షియం అనేది అన్ని ఆర్గాన్స్కి కూడా ఇంధనం లాంటిది. బ్రెయిన్కి, హార్ట్కి, స్ప్లీన్కి, లివర్కి, అదేవిధంగా కిడ్నీకి, అన్నిటికీ కూడా కాల్షియం కంపల్సరీ కావాలి. మనం తీసుకునే ఆహారం అన్ని చోట్లకి వెళ్ళాలంటే వైటమిన్ డి కావాలి. వైటమిన్ డి లేకపోతే ఈ ఎక్కడికి కాల్షియం వెళ్ళదు. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఒక 17-20 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతే కాకుండా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలామంది డిప్రెషన్తో సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నాం. ఎస్పెషల్లీ మీరు చూడండి, ఈ స్విట్జర్లాండ్ కంట్రీస్లో సూసైడ్ రేట్ చాలా ఎక్కువ. వాళ్ళకి ఏం తక్కువ, ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ, పెర్ క్యాపిటా కూడా చాలా ఎక్కువ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది, బ్రహ్మాండమైన ఫుడ్ అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకి వైటమిన్ డి, ఆ వైటమిన్ డి లోపంతో. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ సర్వైవల్ రేట్ చాలా ఎక్కువ. అంటే వాళ్ళు 90 ఏళ్ళు, 105 ఇలా ఉంటారు. ఈ జపాన్లో వాళ్ళు 90 సంవత్సరాలు కూడా కారు నడుపుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి వైటమిన్ డి, సడన్గా ఫైన్ మార్నింగ్ దే కమిట్ సూసైడ్. ఎందుకు? ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ రావడం వల్ల ఈ డిప్రెషన్కి గురైపోతూ ఉంటారు అనమాట. చాలామంది వైటమిన్ డి ఒక ఎముకలే కదా, కాల్షియం తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు. కాదు, మనకుండే ఈ మిగతా ఈ చెడు లక్షణాలు మనం మానేయాలి ముందు. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ,
ఈ జంక్ ఫుడ్ కానీ ఏరేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ కాకుండా కనీసం ఒక అరగంట అన్న సూర్యరశ్మిలో కూర్చుంటే మనకి బాడీలోకి వస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే నేను మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పేషెంట్ చూస్తూ ఉంటాను కదా, మన వ్యవసాయం చేసి వ్యవసాయ కూలీలు ఉంటారు, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి డాక్టర్ గారు నేను చూసి మామూలుగా ఏంటంటే ఇదివరకు ఏంటంటే చూడండి ఏదైనా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాబోడే అబ్బాయి వీడికి షుగర్ ఉందేమో చూడని చెప్పి పంపించేవాడు. యూరిన్ టెస్ట్ చేసేసి ఆ రంగు ఉంటే షుగర్ ఉందని తప్పుడు వాడికి మిగతా టెస్టులు చేసేవాళ్ళం. మా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వస్తే ఈ మధ్య గడిచిన 8-10 సంవత్సరాల నుంచి ట్రెండ్ ఏంటంటే ఫస్ట్ వాడికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదో చూసుకుంటాం. అది ఉంది అంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అనమాట. సో విటమిన్ డి చేసి తర్వాత చెక్ చేస్తూ ఉంటాం. వీళ్ళు చెక్ చేస్తాం కదా ఈ వ్యవసాయ కూలీలకి, విటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది. అబ్బాయి నువ్వు ఎండలో తిరగలేదని అన్నాం అనుకోండి, అదేం డాక్టర్ గారు నేను పొద్దున్న 6 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటలకి ఇంటికి వస్తాను, ఈ ఎండలో మలమల్లాడిపోతాను ఉంటా అంటారు. ఇంకోటి ఉంది ఇక్కడ, బాగా తెల్లగా ఉండే వాళ్ళలో బాగా నల్లగా ఉండే వాళ్ళలో ఈ సూర్యరశ్మి వైటమిన్ డి అబ్జర్వ్ అవ్వదు. ఇంకొకటి మనకు నచ్చినా నచ్చకపోయినా మన కంట్రీలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ ఓజోన్ ఎఫెక్ట్ ఉంటుంది కదండి, పై సూర్యరశ్మి నుంచి రావాలి కదా, వైటమిన్ డి సూర్యరశ్మి నుంచి వస్తుంది. ఆ పై నుంచి కిందకు దిగినప్పుడు ఎక్కడైతే పొల్యూషను, ఎక్కడైతే ఓజోన్ లోయర్కి ఈ ఎఫెక్ట్ ఉందో అక్కడ ఈ వైటమిన్ డి అనేది యాక్టివ్ ఫామ్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. అంటే మనకు వైటమిన్ డి ఎంత వచ్చినా కూడా నిరుపయోగమైన వైటమిన్ డి ఉంటుంది తప్ప ఉపయోగకరమైన వైటమిన్ డి మనకు చేరదు. దానివల్ల ఉపయోగం లేదనమాట. అందుకని మీరు నమ్మరు, కొంతమంది వ్యవసాయం చేసుకుని కూలీలు కానీ చూస్తుంటే వాళ్ళకి మామూలుగా సాధారణంగా 30 ఉండాలి, అటువంటి వాళ్ళకి కొంతమందికి 5-10 కూడా ఉంటుంది అనమాట. కొంత విపరీతమైన బాడీ పెయిన్స్తో వస్తూ ఉంటారు. చూస్తే రాబస్ట్ పర్సనాలిటీ, చూస్తే వైటమిన్ డి 8-10 ఉంటుంది. ఒక్క 2 ఇంజెక్షన్ లేదుగా కాల్షియం బోన్లన్నీ నిశ్శత్వం అయిపోతాయి. అంతే, మొత్తం కండరాలు అన్నీ కూడా ఇదైపోతాయి అనమాట. కాల్షియం జాగ్రత్త కదా, మనం తీసుకున్న కాల్షియం కూడా మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఇంచేత అది దాన్ని తీసుకెళ్ళడానికి కావాల్సిన కొరియర్ లేదు, వేస్ట్ అయిపోతుంది. మరి అలాంటి వాళ్ళు ఎలా తీసుకోవాలంటారు? చెప్పాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే ఉన్నాయో అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఆపేసేయాలి. వైటమిన్ డి తక్కువ అంటే వాళ్ళకి 20 ఉందనుకోండి, వాళ్ళకి ఎవ్రీ వీకు ఒక 60,000 ఇంటర్నేషనల్ క్యాప్సూల్స్ ఇస్తూ ఉంటాము. హెవీ లంచ్ కానీ లేదా ఫ్యాట్ బిల్ తీసుకోమని చెప్తాం, లేకపోతే అది అబ్జర్వ్ అవుతుంది అనమాట. లేదా కొంతమంది మరీ తక్కువ ఉంటే ఇంజెక్షన్ ఇస్తాం, 6 lakhs యూనిట్స్ ఉంటుంది. ఒక ఇంజెక్షన్ ఇప్పుడు, ఒక ఇంజెక్షన్ 6 నెలల తర్వాత ఇస్తాం అనమాట. తర్వాత డైలీ వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్తో పాటు కొంత కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇస్తాం. ఒక 3 నెలలు అయ్యేటప్పటికి ఫస్ట్ ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చినా ఆ 3 నెలలు అయ్యేటప్పటికి డాక్టర్ గారు ఏ మందు ఇచ్చారో తెలియదు కానీ నేను చాలా శుభ్రంగా ఉన్నానని చెప్పి అంటుంటారు. అంటే ఎస్పెషల్లీ చాలామంది మీ వయసులో ఉన్న అమ్మాయిలు చాలామంది కూడా వస్తుంటారు అనమాట. ఐ మీన్ పాష్ ఫ్యామిలీస్, కానీ వాళ్ళు అంటే డాక్టర్ గారు నేను చాలా అలసిపోతున్నాను, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది అంటారు. వాళ్ళ చాలా అంటే ఇది కొంచెం డొమెస్టిక్ ఇష్యూ కాబట్టి హస్బెండ్ వస్తాడు, నేను ఏమీ లోడ్ చేయనండి, జ్యూసులు ఉంటాయి తీసుకుంటుంది, పని ఏమీ లేదు, ఏసీలో కూర్చుంటుంది అంటాను. నేను అంటాను మీరు చేసి తప్పిదే, ఆవిడ ముందు మీరు ఎండలో తిప్పండి చెప్తాను. అయితే ఎండలో తిరగడం అనేది ఏ టైంలో అంటే మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 5 to 6. ఎండలో తిరగడం అన్నది ఇంపార్టెంట్ కాదు, అసలు మనం తిరిగే ఎండ ఎటువంటి ఎండనే చూసుకోవాలి. కొంతమంది మబ్బులో తిరుగుతూ ఉంటారు, అలా కాదు, ఎండ సరిగ్గా తిరగాలి. ఇదన్నిటికంటే కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ హెల్త్ చెకప్స్ వస్తున్నాయి కదండి, ఎవ్రీ 6 months వన్ చేసుకుంటారు. దాంట్లో నేను ఏం చెప్తానంటే మీరు కంపల్సరీగా వైటమిన్ డి, వైటమిన్ B12, థైరాయిడ్ కంపల్సరీగా చేయించుకోమని చెప్తాను. పూర్వకాలంలో మేము ఒక 1000 మందికి టెస్ట్ చేస్తే ఒకళ్ళకో ఇద్దరికో థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉండేది. ఇప్పుడు 100 మందికి టెస్ట్ చేస్తే ఒక 20 మందికి థైరాయిడ్ ఉంటుందండి, హైపోథైరాయిడ్ ఉంటుంది. కారణం ఏంటని చూస్తే ఏంటంటే ఇది పూర్వకాలంలో మనం తాగే పాలు అన్నీ కూడా కొంచెం అడల్టరేటెడ్ ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పాలు ఈల్డింగ్ ఎక్కువ రావడానికి ఈ హార్మోన్స్ కొంచెం ఎక్కిస్తున్నారు. ఈ అందరూ అని చెప్పడం కానీ కొంతమంది స్టెరాయిడ్స్ కాదు, ఈ హార్మోన్ ఇంజెక్షన్, ఇక పాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో అదేం చేసిన ఆ పాలు తాగినప్పుడు ఆ పాలలో ఉండే ఈ హార్మోన్ ఏదైతే ఆవు కానీ గేదె కానీ పాలలో అది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి ఆ పిట్యూటరీ ట్యూమర్ని అది ఇది చేస్తాడు, నాశనం చేస్తుంది. దాంతో ఇప్పుడు 100 మంది టెస్ట్ చేస్తే కనీసం ఒక 20 మందికి థైరాయిడ్ ఉంది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఆస్టియోపోరోసిస్ మెయిన్ రీజన్స్ ఈజ్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం.
అంచేత సాధారణంగా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఈ మూడే షుగర్ ఒకటి ఈ అన్నీ రొటీన్గా చేస్తూ ఉంటాం. ఈ థైరాయిడ్, వైటమిన్ డి, వైటమిన్ B12 అనేది కంపల్సరీగా ఇట్ బికమ్ మై ప్రయారిటీ అనమాట. ఎక్స్రే కంటే ముందు ఇది చేస్తూ ఉంటాను. చివరిగా ప్రేక్షకుల కోసం ఎముకల జాగ్రత్తకు కావాల్సిన కొన్ని సూచనలు చెప్తారా? ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డైట్. 3 ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఉంటే అది ఆపేయడం, జంక్ ఫుడ్ మానేయడం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 45 మినిట్స్. చాలామంది అనుకుంటారు ట్రెడ్మిల్ చేసేయాలి లేదా జిమ్ చేసేయాలి, ఏరోబిక్ చేసేయాలంటారు. నేనైతే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ఏదో ఉత్సాహంగా ఫస్ట్ 1 వీక్ చేస్తాము, జనవరి 1కి డెసిషన్ తీసుకుంటాం, తర్వాత మానేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక కాన్స్టెంట్గా ఒక 45 మినిట్స్ నడడం, ఇవి చేసి ఉంటే సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏరోబిక్స్ కానీ, జుంబా కానీ, ట్రెక్కింగ్ కానీ, ట్రెడ్మిల్ కానీ ఇవన్నీ కూడా ఫిట్గా ఉండొచ్చు, కానీ మోకాళ్ళు దెబ్బతింటాయి. సో అంచేత అది ఎప్పుడన్నా ఈ చేస్తున్నప్పుడు నొప్పి వస్తే మాత్రం ఆపేసి దగ్గరలో ఉన్న మీ ఆర్థోపెడిక్ సర్జన్ కాంటాక్ట్ చేసి సలహా తీసుకోవడం మంచిది. అదేవిధంగా యాన్యువల్ చెకప్లో థైరాయిడ్, వైటమిన్ డి, వైటమిన్ B12 కంపల్సరీగా చేయించుకోవాలి ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్. కొంతమంది జాయింట్ పెయిన్స్ యూరిక్ యాసిడ్ చేస్తాము, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే రొమటాయిడ్ ఫ్యాక్టరీ చేస్తాము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అవి కూడా చేసుకుంటే యూజువల్గా చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం ముందే కనిపెట్టి రూట్ కాజ్ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇప్పటికీ కూడా దురదృష్టం ఏంటంటే నొప్పి అనగానే మార్కెట్కి వెళ్ళి, అంటే మనకి ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ అని చెప్పాలో తెలియదు, డిసడ్వాంటేజ్ తెలియదు. ఒక మాత్ర డబ్బులు ఇస్తే ఇటువంటి మాత్రలో దొరికేస్తుంది. ఈ మిస్యూజ్ అవుతున్నాయి స్టెరాయిడ్స్, అదేవిధంగా పెయిన్ కిల్లర్స్. దీనివల్ల ఏంటంటే కిడ్నీలు దెబ్బతినడం, డయాబెటీస్ రావడం, హైపర్ టెన్షన్ రావడము, బాగా ఒళ్ళు పెరగడము, ఇవన్నీ ఎముకలు వీక్ అయిపోవడం, ఇవన్నీ అవుతాయి అనమాట. అలా కాకుండా డాక్టర్ సలహా తీసుకుని డాక్టర్ సూచన ప్రకారమే మందులు వాడితే మంచిది. అన్నెసరీగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేసి, స్టెరాయిడ్స్ ఎక్కువ వాడేసి ఇప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ మీకు ఏదో ప్రాబ్లం లేకపోతే నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, నాకేదో మాత్ర ఏదో పల్లా XY దగ్గరికి వెళ్ళాను, మాత్ర రాసాను, తగ్గిపోయింది. ఇదే కంప్లైంట్ నా పేషెంట్ నా ఫ్రెండ్ ఎవడో చెప్తాడు, నాకు నీకు వచ్చిన ప్రాబ్లం వచ్చింది, ఏం చేయమంటావని. ఈ మాత్ర వేసుకోరా, పలానా డాక్టర్ గారు ఇచ్చారని చెప్పేసి ఈ మాత్ర పట్టుకెళ్ళి మెడికల్ షాప్లో చూపిస్తే ఇస్తాడు. వాడిదేం పోయింది, వాడు అమ్మాలి కదా, ఇచ్చేస్తాడు. నొప్పి వచ్చినప్పుడల్లా ఈ మాత్రలు మింగుతూ ఉంటాడు, ఏదో మనకి చాక్లెట్లు తిన్నట్టు తినేస్తూ ఉంటారు. అది తెలియదు, అది ఎంత నాశనం చేస్తుందో, ఎంత హాని కలిగిస్తుందో జనాలకు ఎవరు తెలియట్లేదు. అందుకని చాలామంది ఈ పెయిన్ కిల్లర్ కోసం వస్తూ ఉంటారు నా దగ్గరికి. నేను పెయిన్ కిల్లర్ కోసం అయితే నా దగ్గరికి రావద్దు, మెడికల్ షాప్లో దొరుకుతాయి. ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి మనం ఎప్పుడు కూడా. నొప్పి వస్తుందంటే దానికి ఏదో కారణం ఉంటుంది. నొప్పి కానీ, వాసన కానీ, దుర్వాసన కానీ, మంట కానీ, ఏదన్నా ఇవి వస్తే ఇన్ఫెక్షన్ కానీ, ఇవన్నీ వస్తే లోపల ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. రూట్ కాజ్ని ట్రీట్ చేస్తే ఈ ప్రాబ్లం అన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.